గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనకి రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే మన వాడుక భాష ఈసీలు. ఓకే. సో ఈసీలు తీసుకోవటానికి వెబ్‌సైట్ అయితే కొంచెం ఆ డొమైన్ నేమ్ అయితే మారింది. సో దాని నిమిత్తం ఈ యొక్క వీడియో అయితే మీ ముందుకు తీసుకురావటం అయితే జరిగింది. సో ఈసీలు ఎవరికైనా కావాలనుకుంటే విత్ డాక్యుమెంట్ నంబర్ అదేవిధంగా లేదు అంటే సర్వే నంబర్ ద్వారా కూడా లేదా ఇంకా ప్లాట్ నంబర్ ద్వారా కూడా మీరు ఈసీలు అయితే పొందుకోవచ్చు. సో దీనికి గాను సిటిజన్ పోర్టల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈసీలకు మారటానికి ఒక వెబ్సైట్ యొక్క నేమ్ వచ్చేసి registration.ec.ap.gov.in ఈ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇన్వాలిడ్ అని కానీ ఓకే డస్ నాట్ ఎగ్జిస్ట్ కానీ లేదా ఏదైనా ఎర్రర్ మెసేజ్ వచ్చిందని చెప్పి మీరు కంగారు పడొద్దు. అగైన్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో ఈ యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో ప్రొసీజర్ ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ డాట్ అది మనం చూడండి, మీకు స్క్రీన్ అయితే చూపిస్తున్నా. సో అది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇది హోమ్ పేజ్ అండి. ఈ యొక్క హోమ్ పేజ్లో చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ నెంబర్ అదేవిధంగా నన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం డాక్యుమెంట్ నెంబర్ యూజ్ చేసినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా ఆ ఇయర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ సబ్మిట్ చేయగానే దానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఒక ప్యారలాల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తుంది. దాని నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత వచ్చే స్క్రీన్ అయితే ఇదే. సో ఆ తర్వాత ఆ ఒక పర్టికులర్ మీరు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. మీకు ఏది కావాలితే అది ఫ్రమ్ 1983 నుంచి కూడా తీసుకోవచ్చు. సో అక్కడ ఒక యూజర్ అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇవ్వాలి. సో మీరు ఏదైనా ఇవ్వండి, ఏబిసిడి అని ఇచ్చినా సరే మీకు ఈసీ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇదండి ప్రొసీజర్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి డాక్యుమెంట్ నెంబర్లో నన్ను అనే ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్లయితే త్రూ మనం ఇక్కడ ఏంటంటే మాన్యువల్గా ఎంటర్ చేస్తాం సర్వే నెంబర్లు. ఓకే. ఒకవేళ మనకి సైట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే బౌండరీస్ మనం పెడతాం. ఒకవేళ డైరెక్ట్గా బిల్డింగ్స్ అయితే మాత్రం డైరెక్ట్గా మనం సర్వే నెంబర్ కానీ ప్లాట్ నెంబర్ త్రూ మనం ఈసీలు అయితే తీసుకోవచ్చు. సో ఇది అండి ప్రొసీజర్. మీకు ఈసీలు పొందే విధానం అయితే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే. అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.